ఈ క్రింది వానిలో గరిష్ట నిష్పత్తి ఏది అన్నాడు. పెద్ద నిష్పత్తి ఏది అన్నాడు. పెద్దది ఏమైనా చిన్నది ఏదైనా మనం ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నిష్పత్తిని మనం A/Bని A/Bగా రాసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి B/Aను మన A/Bని A/Bగా రాసుకోవచ్చు. A/Bని A/Bగా రాసుకోవచ్చు. రివర్స్ రాసుకోవచ్చు. ఎలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి సార్. A/Bని ఎలా రాయొచ్చు అంటే A/Bగా రాయొచ్చు. పోనీ మళ్ళీ A/Bని ఎలా రాయొచ్చు అంటే A/Bగా రాసుకోవచ్చు. తప్పు కాదనమాట. అట్లా నీకు అనుకూలంగా ఏదైనా రాసుకోవచ్చు. విలువలే మారవు. సరే రైట్. ఇప్పుడు ఇది ఫస్ట్ తీసుకుందాం సార్. ఆప్షన్ ఏ వచ్చేసి 3/5 ఇలా తీసుకోండి మనకి ఇక్కడ. సో ఇది 3/5 అనమాట. నెక్స్ట్ది సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2/3గా తీసుకోండి. థర్డ్ది వచ్చేసి 4/5గా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5/7గా తీసుకుందాం. ఇది ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ బి, ఇది ఆప్షన్ సి, ఇది ఆప్షన్ డి అనమాట. దీంట్లో పెద్దదేది చిన్నదేది అంటే ఎలా తీసుకుందామంటే వీటికి జీరోస్ యాడ్ చేసుకోండి. 2 జీరోస్ యాడ్ చేసుకోండి. 2 జీరోస్ యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ సింప్లిఫై చేస్తే వాల్యూ ఏది చిన్నదిగా ఉంటుంది చిన్నది, ఏది పెద్దదిగా ఉంటే అది పెద్దది అనమాట. సో 300/5 అంటే ఇది 60 వస్తుంది సార్. 200/3 అంటే ఇది 66 చిల్లర ఇంకుంది. మళ్ళీ ఇది కట్ చేస్తే 80 వస్తుంది. ఇది కట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 71 వస్తుంది. అంతే, అంటే 71 చిల్లర వస్తుంది. సో 770 అంటే 490 అంటే ఇంకా 1 వస్తుంది కదా. ఇందులో మనల్ని అడిగింది ఏంది? గరిష్ట పెద్దది ఏది అన్నాడు. ఇందులో పెద్దది సార్ 80 అనేది పెద్దది అంటే సి ఈజ్ ద ఆన్సర్ అనమాట.